కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. సచివాలయం వెళ్లే దారిలో రాజధాని రైతులు బాబుకు భారీగా స్వాగతం పలికారు. 10 టన్నుల పూలతో దారి పొడవునా స్వాగతం పలికారు. వెంకటపాలెం బందడ మధ్య ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్లో మానవహారంగా ఏర్పడి వివిధ రకాల పూలతో స్వాగతం పలుకుతున్నారు రైతులు. చంద్రబాబు నాయుడు 5 ఫైళ్లపై తొలి సంతకం చేయనున్నారు. మెగా డిఎస్పై తొలి సంతకం, పెన్షన్ల పెంపుపై 2వ సంతకం, ల్యాండ్ టైటిల్ యాక్ట్పై 3వ సంతకం చేయనున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లపై 4వ సంతకం చేయనున్నారు చంద్రబాబు. కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. సచివాలయం వెళ్లే దారిలో రాజధాని రైతులు బాబుకు భారీగా స్వాగతం పలికారు. 10 టన్నుల పూలతో దారి పొడవునా స్వాగతం పలికారు. వెంకటపాలెం మందడ మధ్య ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్లో మానవహారంగా ఏర్పడి వివిధ రకాల పూలతో స్వాగతం పలుకుతున్నారు రైతులు. చంద్రబాబు నాయుడు 5 ఫైళ్లపై తొలి సంతకం చేయనున్నారు. మెగా డిఎస్సిపై తొలి సంతకం, పెన్షన్ల పెంపుపై 2వ సంతకం, ల్యాండ్ టైటిల్ యాక్ట్పై 3వ సంతకం చేయనున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లపై 4వ సంతకం చేయనున్నారు చంద్రబాబు నాయుడు. కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. సచివాలయం వెళ్లే దారిలో రాజధాని రైతులు బాబుకు భారీగా స్వాగతం పలికారు. 10 టన్నుల పూలతో దారి పొడవునా స్వాగతం పలికారు. వెంకటపాలెం మందడ మధ్య ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్లో మానవహారంగా ఏర్పడి వివిధ రకాల పూలతో స్వాగతం పలుకుతున్నారు రైతులు. చంద్రబాబు నాయుడు 5 ఫైళ్లపై తొలి సంతకం చేయనున్నారు. మెగా డిఎస్సిపై తొలి సంతకం, పెన్షన్ల పెంపుపై 2వ సంతకం, ల్యాండ్ టైటిల్ యాక్ట్పై 3వ సంతకం చేయనున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లపై 4వ సంతకం చేయనున్నారు చంద్రబాబు. కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. సచివాలయం వెళ్లే దారిలో రాజధాని రైతులు బాబుకు భారీగా స్వాగతం పలికారు. 10 టన్నుల పూలతో దారి పొడవునా స్వాగతం పలికారు. వెంకటపాలెం మందడ మధ్య ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్లో మానవహారంగా ఏర్పడి వివిధ రకాల పూలతో స్వాగతం పలికారు రైతులు. చంద్రబాబు నాయుడు 5 ఫైళ్లపై తొలి సంతకం చేయనున్నారు. మెగా డిఎస్సిపై తొలి సంతకం, పెన్షన్ల పెంపుపై 2వ సంతకం, ల్యాండ్ టైటిల్ యాక్ట్పై 3వ సంతకం చేయనున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లపై కూడా 4వ సంతకం చేయనున్నారు చంద్రబాబు. నోట్లో మాట కూడా రావట్లేదు. సీఎం అయినందుకు చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేస్తాడని మాకు చాలా ఆనందంగా ఉంది. 5 సంవత్సరాలు కష్టపడ్డాం. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఏదైతే మేము ఆ రోజు భూములు ఏ ఒక్క రాజధాని ప్రయోజనాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకైతే భూములు ఇచ్చామో ఆ కళ నెరవేరటానికి 5 సంవత్సరాలు పట్టింది. మరి మరలా మా బాబు గారు రావడం జరిగింది. హర్షాతిరేకాలు రైతులందరం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే భూమిని తల్లిగా భావించే మేము తల్లి లాంటి భూమిని ఇచ్చినప్పుడు రాక్షస పాలనలో మేము ఎన్నో కష్ట నష్టాలు వచ్చాము. 5 సంవత్సరాలు ఒక పీడకల్లాగా ప్రతిరోజు కూడా మేము మరణానికి దగ్గరగాను మరి రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టివేసి మరి మా యొక్క ప్రయోజనాలు ఏమీ చూసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాలు ప్రక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి విధ్వంసకాండలు 5 సంవత్సరములు మేము నిద్రలేని రాత్రులు గడిపాము. ఇక నుంచి ఈ శుభ సూచన బాబు గారు రావటము, 164 సీట్లు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకొని ఇచ్చిన ఈ ఘనతను బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా. చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా సెక్రటేరియట్కి వస్తూ తన బాధ్యతలను చేపడుతున్నారు. మరి దాని కొరకు అమరావతి రైతులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి తమ యొక్క ఆవేదన ఏ విధంగా ఉందో, పాతకాలంలో గత ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని కేసులు వేసి జుట్టులాగి మరి రోడ్ల మీద వేశారో, మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే అమరావతి అభివృద్ధి జరుగుతుందని టెంట్లు కూడా 1631 రోజులు ధర్నా పాయింట్స్ని కూడా క్లోజ్ చేసి ఈరోజు ఘనంగా మరి విజయోత్సవ ర్యాలీ చేస్తున్నారు. ఈ రోజు మరి 164 సీట్లు ఏదైతే వచ్చినాయో అవన్నీ కూడా క్లియర్ మ్యాండేట్. ఎందుకంటే ప్రజలు గ్లాస్లో పసుపు తీసుకొని మరి తామర పూలతో ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వానికి క్లియర్ కట్గా మ్యాండేట్ ఇచ్చారో ప్రజలు ఎంత కసిగా ఉన్నారో తెలుస్తుంది. ఎందుకంటే మరి ఎప్పుడైతే నేను ఈ యొక్క సైకో ప్రభుత్వాన్ని ఎదిరించి మొట్టమొదటిగా వస్తే ఈరోజు అమరావతి రైతులు స్వచ్ఛందంగా మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. సచివాలయం వెళ్లే దారిలో రాజధాని రైతులు బాబుకు భారీగా స్వాగతం పలికారు. 10 టన్నుల పూలతో దారి పొడవునా స్వాగతం పలికారు రైతులు. వెంకటపాలెం మందడ మధ్య ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్లో మానవహారంగా ఏర్పడి
వివిధ రకాల పూలతో స్వాగతం పలికారు రైతులు. ఇక చంద్రబాబు నాయుడు 5 ఫైళ్లపై తొలి సంతకం చేయనున్నారు. మెగా పై తొలి సంతకం, పెన్షన్ల పెంపుపై 2వ సంతకం, ల్యాండ్ టైటిల్ యాక్ట్పై 3వ సంతకం చేయనున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లపై 4వ సంతకం చేయనున్నారు చంద్రబాబు. శ్రీనివాసాయ మంగళం.